అందరికీ నమస్కారం. నా పేరు ఛత్రపతి శివాజీ. నేను ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారి చిన్న కొడుకును. గ్రేటర్ హైదరాబాద్ సిటీ తర్వాత గ్రేటర్ వరంగల్ సిటీగా మన వరంగల్ ని అనుకుంటాము. అలాంటి వరంగల్ కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామము ఇవాళ ఈ మురికి వాడలో బ్రతుకుతున్నటువంటి ప్రజలను చూస్తుంటే ఎంతో దీనమైనటువంటి పరిస్థితి మనకు కళ్ళకు కనిపిస్తా ఉన్నది. ఎందుకు ఇక్కడ మన మురికి బతుకులు ఇలాగా మారిపోతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి దోమలు కూడా సమీపంలో ఉన్నటువంటి ఇళ్ల వాళ్లకు తరవడం కారణంగా డెంగ్యూ, మలేరియా ఇలాంటి సర్వ రోగాలు వస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి చెత్త క్లీన్ చేసేటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కొండశిలో ఈ కాలువ దిగిపోయేది అందాక ఈ ఊరు పరిస్థితి చూస్తుంటే కన్నీటిమయమైపోతున్నాము. కానీ ఊరు అభివృద్ధి మాత్రము ఎక్కడో ఆగిపోయింది. ఒక్కసారి చూడండి, ఈ యొక్క కాలువలు చూడండి, ఇక్కడ జామ్ అయ్యేటువంటి దోమల్ని చూడండి, ఈ దోమల ద్వారా ప్రజలకు వచ్చేటువంటి జ్వరాలు చూడండి, వాళ్ళ అనారోగ్య పరిస్థితులు చూడండి. రోడ్డు శాంక్షన్ అయింది 100 మీటర్లు అయితే వేసేది 10 మీటర్లు. 10 మీటర్ల రోడ్డు వేసి 100 మీటర్లకు బిల్లులు పెట్టుకున్నటువంటి పాలకులు మీరు. వాడలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల ఆవేదన ఒక్కసారి గమనించండి. దయచేసి మీరు ఒక్కసారి ప్రజలారా, కేశాపూర్ ప్రజలారా ఒక్కసారి యొక్క ఆవేదనను గమనించండి.